మోంతా తుఫాను ప్రభావం వల్ల ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. రాత్రి నుంచి వర్షం శాంతించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నిన్న కురిసిన భారీ వర్షానికి పలు వాగులు వంకలు పొంగి పొర్లాయి. అలాగే పాడేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఖమ్మం, మహబూబాబాద్, ఖమ్మం, మదిర, పాపపట్ల, డోర్నకల్ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మున్నేరు వద్ద నీటి మట్టం 24 అడుగులకు చేరింది. అప్రమత్తమైన అధికారులు ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా వరి, పత్తి, మిరప పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మంలో వరద ఉధృతి కొనసాగింది. మొత్తానికి వరద ఉధృతి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మున్నేరు వద్ద నీటి మట్టం 24 అడుగులకు చేరింది. అప్రమత్తమైన అధికారులు ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా వరి, పత్తి, మిరప పంటలు దెబ్బతిన్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రజనీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. రజనీకాంత్. రవి, మోందా తుఫాను ప్రభావం కారణంగా నిన్న ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా భారీ వర్షాలు ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా సాయంత్రం 6 గంటల వరకు కూడా వర్షం బీభత్సంగా కురిసిందని చెప్పవచ్చు. దాదాపు 10-15 మండలాల్లో 90 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. దీని ఎఫెక్ట్ కారణంగా ఇటు మహబూబాబాద్ జిల్లా, ఇటు వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇటు ఇల్లందు నియోజకవర్గం, ఇటు కొత్తగూడెం నియోజకవర్గం, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలతో పాటు మధిర నియోజకవర్గంలోని ఎరుపాలెం, మధిర, బోనకల్లో కూడా భారీ వర్షం నమోదైందని చెప్పవచ్చు. దాదాపు నిన్న సాయంత్రం వరకు కురిసిన భారీ వర్షం కారణంగా 90 నుంచి 70 మిల్లీమీటర్ల ప్రాంతాలు ఆయా మండల కేంద్రాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదు కావడంతో పలు కాలనీల్లో కూడా వరద ప్రవాహం కొనసాగిందని చెప్పవచ్చు. దాదాపు ప్రస్తుతం మనం మున్నేరు ఖమ్మం మీదుగా ప్రవేశిస్తున్న మున్నేరు నది ఒడ్డున ప్రస్తుతం ఉన్నాము. మున్నేరు ఎగువనున్న కాకేరు, దాంతోపాటు బుగ్గవాగు ఇది కామపల్లి మండలం, కారేపల్లి మండలం ఇల్లందు మీదుగా వస్తున్న బుగ్గవాగు కాస్త తెల్దారపల్లి రూరల్ మండలంలో ఆకేరుకు పుట్టేస్తుంది. రెండు కలిసి ఖమ్మం పట్టణానికి వచ్చేసరికి మున్నేరుగా రూపాంతరం చెంది మున్నేరు ప్రస్తుతం ఖమ్మం పట్టణంలో 24 అడుగులు చేరుకుంది. నిన్న సాయంత్రం 11 అడుగులు, 12 అడుగుల నుంచి కాస్త సాయంత్రం క్రమేపీ పెరుగుతూ వస్తుంది. 19 అడుగులు రాత్రి 7 గంటల ప్రాంతంలో చేరుకుంది. ఆ తర్వాత రాత్రి 22 నుంచి 23 అడుగులకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేశారు. అప్పటికే దాదాపు ఖమ్మం పట్టణం సంబంధించి ఖమ్మం పట్టణంలోని బొక్కలగడ్డ, శ్రీనివాస్ నగర్, దాంతోపాటు ప్రకాష్ నగర్, శ్రీనివాస్ నగర్, దాంతోపాటు రావణపేట కాలనీలో రూరల్ ప్రాంతంలో రావణపేట కాలనీ, సబ్ జైల్ కాలనీలో ప్రజలు మొత్తం ముంపుకు గురయ్యే ప్రాంతాలు మాత్రానికి ప్రజలను కూడా పునరావాస కేంద్రాలు తరలించడానికి ఇప్పటికే ఖమ్మం పట్టణంలో 3 పునరావాస కేంద్రాలు, దాంతో పాటుగా రావణపేట కాలనీలో 2 పునరావాస కేంద్రాలు, మొత్తం 5 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మనం మున్నేరు నది ఒడ్డున ఉన్నాం. బ్రిడ్జి మున్నేరు నుంచి ఖమ్మం పట్టణం నుంచి ఖమ్మం రూరల్ వైపు పోయే ప్రధాన రహదారి పక్కన ఒక ఇంటి పైన కూడా ఉన్నాం. దాదాపు 24 అడుగులకి మున్నేరు వరద ప్రవాహం చేరుకోవడంతో దాదాపు బొక్కలగడ్డ ప్రాంతం కూడా బొక్కలగడ్డ ప్రాంతంలోని చాలా ఇళ్లలోకి నీరు చేరడంతో రాత్రి 11 గంటల ప్రాంతం నుంచి కూడా మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగం కూడా మైక్ ద్వారా ప్రచారం చేసి ఇక్కడ ఉన్న ముంపు మాంత ప్రజలందరూ కూడా ఇళ్లలో నీరు చేరుతున్న ప్రాంతాలకు సంబంధించిన బొక్కలగడ్డ, శ్రీనివాస్ నగర్, పద్మావతి నగర్, మోతీనగర్, వెంకటేశ్వర కాలనీ సంబంధించిన, దాంతో పాటుగా ప్రకాష్ నగర్ ప్రాంతంలోని మరో 2-3 కాలనీలు, దాంతోపాటు శ్రీనివాస్ నగర్, దాంతోపాటు దొంసలాపురం కాలనీలోని మరో 2 కాలనీలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నాయని చెప్పవచ్చు. వీటన్నిటి కూడా కాలనీలు అయినట్టు కూడా ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించారు. దాదాపు సుమారు 200 నుంచి 250 కుటుంబాల వరకు కూడా ఇక్కడ నుంచి పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి. ఓవరాల్ గా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్న ఉదయం నుంచి మోంతా తుఫాను ప్రభావం కారణంగా నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు 6 గంటల వరకు దంచుకొట్టిన వర్షానికి వాగులు వంకలు మొత్తం పొంగి పొరలేనే పరిస్థితి కనబడుతుంది. పల్లిపాడు, వైరా నుంచి పల్లిపాడు, ఏనుకూరు ప్రధాన రహదారిపై పగడేరు వాగు ఉంది. పగడేరు వాగులో కూడా పూర్తిగా వాగు పొంగి పొరలతో ఆ రోడ్లో కూడా రాకపోకలు సంబంధించిపోయిన చెబుతారు. మరోపక్క ఏనుకూరు వద్ద కూడా మరో పగడేరు వాగు, నిమ్మవాగు పొంగి పొరలించింది. అక్కడ కూడా పొంగి పొరలతో నిన్న వాగులో కూడా డీసీఎం వాహనం కొట్టుకపోయిన పరిస్థితి. మరోపక్క ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల ఇటు మైబాద్ వెళ్లే రహదారి, ఇటు మధిర వెళ్లే రహదారులలో కూడా పూర్తిగా 4-5 వాగులు కూడా పూర్తి పొంగి పొరలటంతో మాత్రం అక్కడ మొత్తం జనజీవనం స్తంభించిందని చెప్పి ఖమ్మం పట్టణంలో దాదాపు 6-7 కాలనీలోకి ఇప్పటికే బొక్కలగడ్డ, శ్రీనివాస్ నగర్, మోతీనగర్ ప్రాంతాల్లో కూడా వెంకటేశ్వర నగర్ కాలనీలోకి నీళ్లు చేరడంతో మాత్రం ఈ మున్నేరు వరద నీరు చేరడంతో అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు జిల్లా కలెక్టర్ అందరితో పాటు ఎంఆర్ఓ సైదులు నేతృత్వంలో, సిఐ మోహన్ బాబు నేతృత్వంలో రెస్క్యూ టీంలు కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.